దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవునిబిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని కనికరించి మరొక ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజంతా కూడా దేవుని కృపలో మనము క్షేమముగా భద్రపరచబడాలని దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాన్ని మనకిచ్చి ఈ దినమునకు కావలసిన దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ దినదినము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఈరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా వాగ్దాన రీతిలో మనల్ని వచ్చి ఈరోజంతా మనల్ని ఎలా కాపాడబోతున్నాడో తెలియజేసినందుకు దేవుణ్ణి మనం స్తుతిస్తూ, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే తన వాగ్దాన వాక్కును మనం చదువుకొని ప్రభువును మహిమపరచుదాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ దేవుడు మనకు తన వాక్యం ద్వారా ఇస్తున్న అభయము వాగ్దానం ఏమిటనంటే, దేవుని వాక్యంలో చాలా చక్కగా మనకు తెలియజేయబడుతుంది. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని. ఈరోజు దేవుడు మన పట్ల తన కృపను విస్తరింపచేస్తూ మనల్ని ఎలా కాపాడబోతున్నాడో ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదంలో నుండి దేవుని రక్షణ కాపుదల కూడా ఉంది. ఈ దినము దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటిదనంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు అని, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ 2 ప్రమాదాలు కనబడుతున్నాయి. అలాగనే 2 విధముల దేవుని కాపుదల రక్షణ కూడా మనకు కనబడుతుంది. సో దేవుడు మనల్ని విడిపిస్తాడంట, ఈరోజు దేవుడు మనల్ని రక్షిస్తాడంట. సో దేవుడు నిన్ను విడిపించడానికి, రక్షించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఈరోజు నిన్ను ఏ విషయంలో నుండి వెళ్ళినా విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, వేటగాని ఉరి అని. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. సో ప్రియ దేవునిబిడ్డలారా, విడిపించేటువంటి దేవుడు మన దేవుడు. సో వేటగాడు అనగా సైతాను యొక్క చేతిలో నుండి, సో ప్రమాదాన్ని కలుగజేసేవాని చేతిలో నుండి, వేటగాడు వేసేటువంటి బాణాల నుండి ఈరోజు నిన్ను కాపాడడానికి నీవు నమ్మిన నీ దేవుడైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడని వాక్యము తెలియజేస్తుంది. వేటగాడు వేసే ప్రతి బాణము నుండి ఆయన నిన్ను విడిపించి నిన్ను కాపాడుతాడు. సో ప్రతి నీకు విరోధమైన శక్తుల నుండి నిన్ను విడిపించి నిన్ను కాపాడుతాడు. వేటగాడు ఎప్పుడు వేటాడడానికి పొంచి ఉంటాడు. అదే సమయంలో నీవు నమ్మిన నీ దేవుడు, నీ కాపరి, నిన్ను రక్షించి నిన్ను కాపాడేవాడైనటువంటి నీవు నమ్మిన నీ రక్షకుడు, నీ సహాయకుడు ఏమంటున్నాడనంటే, నేను వాని చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని. ఈరోజు అనేక సమస్యలు నీకు ఎదురు కావచ్చు, అనేక పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారవచ్చు, నీవు అనుకున్న దానికి విరోధమైన కార్యాలు జరగవచ్చు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నువ్వు చూడకపోవచ్చు. కారణం ఏంటిదనంటే
నిన్ను వేటాడి నిన్ను పట్టుకోవాలని, నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను కృంగదీయాలని చూసే విరోధి ఒకడు నీకు విరోధముగా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆ విరోధి, ఆ వేటకాడైనటువంటి ప్రమాదకారుడి చేతిలో నుండి నిన్ను విడిపించడానికి నీవు నమ్మిన నీ దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఈరోజు దేవుని కృపలో నీవు బలపరచబడాలి అని, నీవు భద్రపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో వేటగాడు పొంచి ఉన్నాడు. వాని చేతిలో నుండి విడిపించడానికి నీవు నమ్మిన నీ దేవుడు సమర్థుడు. రెండవది మనకు కనపడుతుంది నాశనకరమైన తెగులు. సో ఇక్కడ నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో తెగులు అనగా వ్యాధులు. సో లోకంలో అనేక వ్యాధులు ఉన్నవి, లోకంలో అనేక రోగాలు ఉన్నాయి. అవి నీకు కూడా తగులొచ్చు. ఈ వ్యాధులు ఎలాంటి ఆట అంటే నాశనకరమైనవి అంట. సో ఇవి మనిషిని నాశనం చేయడానికి ఎప్పుడు పొంచి ఉంటాయి, ఎప్పుడు ప్రమాదాన్ని సిద్ధపరిచి ఉంటాయి. మనిషిని నాశనం చేయడానికి మనిషి కొరకు ఎప్పుడు వేచి చూస్తూ ఉంటాయి. అయితే మనల్ని మాత్రము మనము నమ్మిన మన దేవుడు రక్షించడానికి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నవాడు. ఈ రకరకాల నాశనకరమైన తెగుళ్ళు, వ్యాధులు మనుషులను వెంటాడుతూ ఉంటే, మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటే, నీవు ఆయనను నమ్మినందున, యేసయ్యను నమ్మినందున, నీవు నమ్మిన నీ దేవుడని యేసయ్య నిన్ను మాత్రం అలాంటి వ్యాధుల చేతికి చిక్కకుండా రక్షించడానికి ఆయన నీ పక్షమున దేవుడు. అందుకే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని. వేట కానీ ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఎంత చక్కటి వాగ్దానం చూడండి. దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా నీతో మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అంటూ ఆ దేవుని యొక్క మాట, నీవు నమ్మిన నీ దేవుని యొక్క మాట నీతో చెప్తున్నది, వేటకాని చేతికి నువ్వు చిక్కకుండా, వాడు వేసే బాణాలు నీకు తగలకుండా నేను నిన్ను విడిపించే దేవుణ్ణి అని దేవుని వాక్యము దేవుని గురించి చెప్తుంది. అలాగనే నాశనకరమైనటువంటి వ్యాధులు, తెగుళ్ళు ఎన్నెన్నో భూమి మీద మనిషిని నాశనము చేయడానికి, పతనం చేయడానికి పొంచి చూస్తూ ఉంటే, నీవు నమ్మిన నీ దేవుడు, మన దేవుడు ఏం చేస్తాడట అంటే మనల్ని ఆ వ్యాధుల చేతికి చిక్కకుండా, ఆ నాశనకరమైన తెగుళ్ళ చేతికి చిక్కకుండా మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని నువ్వు నమ్మినవు. సుప్రియ దేవుని బిడ్డ, నువ్వు అవిశ్వాసవై నిరుత్సాహపాలు కాక దేవుని యొక్క వాక్కును బట్టి ధైర్యం కలిగి ప్రభు కొరకు స్థిరముగా నిలబడు. నువ్వు అధైర్యపడకు, ధైర్యముగా ఉండు. ఈ లోకములో దేవుణ్ణి కాదంటే, దేవుణ్ణి వదిలితే, దేవుని మీద ఆధారపడకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. నాశనకరమైనటువంటి తెగుళ్ళు పొంచి చూస్తున్నాయి. వేటకాని యొక్క బాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరు దొరుకుతారా, ఈ వేటకు ఎవరు చిక్కుతారా అని వేటకాడు ఎదురు చూస్తూ బాణాలు వేస్తున్నాడు. నాశనకరమైన తెగులు ఎవరిని పాడు చేయాలని ఎదురు చూస్తున్నాయి. అయితే నీవు దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను క్షేమంగా కాపాడుతూ, ఆయన నిన్ను విడిపిస్తూ, నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఏ తెగులు నిన్నేమి చేయదు, ఏ వేట కానీ బాణాలు నిన్నేం చేయవు. ఎందుకనంటే నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు. నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు కనుక ఇలాంటి గొప్ప దేవుని నువ్వు నమ్ముకున్నందుకు నువ్వు చాలా ఆనందించి సంతోషించి దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రభు కొరకు జీవించాలని ప్రభు నిన్ను రక్షించి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సో దేవుని వైపు చూద్దామా, దేవుని కొరకు బ్రతుకుదామా.
ఈ నాశనకరమైన వేటగాని యొక్క ఉచ్చులో చిక్కకుండా విడిపించబడదామా? నాశనకరమైన తెగులు నుంచి తప్పించబడి రక్షించబడదామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విడిపించి రక్షించి కాపాడాలని ఆయన నిన్ను ఎంతో ఎంతో ప్రేమిస్తున్నాడు. సో దేవునికి మన జీవితాలను అప్పగించుదాం. ఆయన చేతిలో పెట్టి ఆయన కొరకు మనం స్థిరులమై బ్రతుకుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అలాగే తలలు వంచి మనము దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వేటగాడు వేటాడుటకు బాణాలు వేయడానికి వాడు గురుయొగ్గి ఉండగా, అలాంటి వేటగాని చేతిలో నుండి బాణాల నుండి విడిపించే గొప్ప దేవుడు నీవు. నిన్ను నమ్మిన వారిని విడిపించే దేవుడవు. నాశనకరమైన తెగులు మనుషులను పాడు చేయడానికి, పతనం చేయడానికి పొంచి చూస్తూ ఉంటే, అలాంటి నాశనకరమైన తెగులు నుంచి నిన్ను నమ్మి నీ మీద ఆధారపడిన వారిని కాపాడడానికి, రక్షించడానికి నువ్వు ఎంతగానో సంసిద్ధుడవై ప్రేమిస్తూ ఉన్న దేవుడు. అందుకే నీకు స్తోత్రము తండ్రి. నీ బిడ్డలనందరినీ మీరు దీవించండి. నీ మాటలు వింటున్న వారిని అందరినీ ఆశీర్వదించండి. అందరినీ వేటగాని చేతిలో నుండి, నాశనకరమైన తెగులు నుంచి విడిపించి కాపాడండి. ఎవరిని కూడా వేటగాని చిక్కుల్లో ఎవరు కూడా చిక్కకుండా, వేటగాని ఉచ్చులో చిక్కకుండా, ఏ తెగులుకు తండ్రి గురి కాకుండా మీ కాపుదలలో మీరు కాపాడండి. మీరిస్తున్న నీ వాక్యం కొరకునికి స్తోత్రం. వేటగాని చేతుల నుంచి విడిపించే దేవుడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు అయినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తూ అందరిని ఆశీర్వదించి రక్షించి నీ కొరకు స్థిరపరిచి జీవింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.